హాయ్! దిస్ ఈస్ సన్నీ. ఇంతకు ముందుకు వరస్ట్ డ్రెస్సింగ్ అంటే నాదే. కాకపోతే ఐ థింక్ ఐ ఫౌండ్ మై స్టైల్. సో, నేను ఈరోజు ఒక 5 సీక్రెట్స్ చెప్పబోతున్నా. ఐ థింక్ ఐ క్రాక్డ్ ద కోడ్. ఆ 5 సీక్రెట్స్ తోటి మీ డ్రెస్సింగ్ సెన్స్ ఎలివేట్ అయిపోతది. మీ ఫ్యాషన్ లెవెల్ చేంజ్ అయిపోతది. దిస్ ఈస్ మై ప్రామిస్. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఫ్యాషన్ షోస్, రన్‌వేస్ చూసినట్లయితే ఫస్ట్ మోడల్స్ స్టైలిష్ క్లాత్స్ ఏసుకొని అట్లా వాక్ జేసి ఎళ్ళిపోతారు. అంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి, ఇయర్ ట్రెండ్స్ ఏమైతాయి, ఆ బ్యాగీ క్లాత్స్, ఆ సిలూవేట్స్ అన్నీ ఏసుకొనొస్తారు. ఆ ఫ్యాషన్ షో మొత్తం అయిపోయినంక, ఆ బట్టలు డిజైన్ జేసిన డిజైనర్ ఏమేసుకుంటాడు? ఎందుకంటే ఆయనకి ఇంత డిజైన్ జేషిండంటే ఆయనకు ఫ్యాషన్ నాలెడ్జ్ తోపుంటది గదా! సో, ఆయనేమేసుకుంటాడు? జస్ట్ ఒక బ్లాక్ షర్ట్ ఏసుకుంటాడు. లేదంటే ఒక లెదర్ జాకెట్ ఏసుకొని, ఒక బ్లాక్ టీ షర్ట్ ఏసుకొనొచ్చి అట్లా హాయ్ జెప్పి ఎళ్ళిపోతాడు. దీన్ని బట్టి మనకేం అర్థమైతుందంటే, మనం ఫ్యాషనబుల్‌గా కనిపియాలంటే కలర్సు, టెక్స్చర్సు, వేరే వేరే సిలూయేట్స్ అన్నీ ట్రై చేయాల్సిన అవసరం లేదు. అల్ట్రా బ్యాగీ క్లాత్సు, ఆ కొత్త కొత్త ఎక్స్‌పెన్సివ్ స్నీకర్స్, ఎక్స్‌పెన్సివ్ కలర్స్ ఇవన్నీ అవసరం లేదు. సింపుల్‌గా స్టార్ట్ జేయాలె. మనం ఫ్యాషనబుల్‌గా కనిపియాలనుకుంటే కీప్ ఇట్ సింపుల్. బ్లాక్ టీ షర్ట్, వైట్ టీ షర్ట్, బ్లూ డెనిమ్, బ్లాక్ డెనిమ్, గ్రే డెనిమ్, లెదర్ జాకెట్, డెనిమ్ జాకెట్ ఈ సింపుల్ స్టఫ్ తోటే మీరు ఫ్యాషనబుల్‌గా కనిపిస్తారు. మీ స్టైల్ ఎలివేట్ అయితది. సో, స్టైల్ జర్నీ మొదలుపెట్టేటప్పుడు సింపుల్‌గా స్టార్ట్ జేయండి. బాగా హడావిడి చేయొద్దు. సింపుల్‌గుండాలె, క్లాస్‌గుండాలె. ఇన్ని సంవత్సరాల నుంచి మనం స్టైల్‌గా ఎందుకు కనిపిస్తలేం తెలుసా? మీరు బట్టలు కొనడానికెళ్తారు. అరే! ఆ కలర్ బాగుంది. ఆ డిజైన్ బాగుంది. అమ్మో! ఆ నైకీ లోగో పెద్దగుంది. అని చెప్పి మీరు ఆ లోగోస్, కలర్స్ చూస్తారు. అందుకే మీరు స్టైల్‌గా కనిపియరు. స్టైలిష్ పర్సన్స్ ఏం చేస్తారో తెలుసా? దే డోంట్ సీ కలర్ ఆర్ లోగో. వాళ్ళేం చేస్తారంటే, ఆ షేప్ ఏముంది? ఆ టెక్స్చర్ ఏముంది? ఆ ఫాల్ మన బాడీ మీద ఆ ఫాల్ ఎట్లా పడతది? ఆ సిల్హౌట్ ఎట్లుంటదనేది చూస్తారు. సో, మీరు కలర్స్ మీద పెట్టే ఫోకస్ మొత్తం మీరు టెక్స్చర్ మీద, షేప్ మీద పెడితే మీ స్టైల్ ఇట్లా ఎలివేట్ అయితది. మళ్ళీ నేను డెనిమ్ ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే డ్యూరబుల్ ఉంటాయి. నెక్స్ట్ సిలూయేట్స్ ఏందంటే రిలాక్స్ ఫిట్, లైట్‌గా బ్యాగీ. ఈ స్లిమ్ ఫిట్ అవాయిడ్ చేసి రిలాక్స్ ఫిట్, బ్యాగీ అట్లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మీరు ఫ్యాషనబుల్‌గా కనిపిస్తారు, ట్రెండీగా కనిపిస్తారు, స్టాండ్ ఔట్ అయితారు. మీరు గూచీ, లూయి విటాన్ ఇట్లాంటి ఎక్స్‌పెన్సివ్ బ్రాండ్స్ ఏసుకున్నా సరే, ఈ ఒక్క టిప్ మిస్ అయితే మీరు ఎప్పటికీ ఫ్యాషనబుల్‌గా, స్టైల్‌గా కనిపియలేరు. ద రైట్ ప్రపోర్షన్స్ అంటే 10,000 షర్ట్ కొనుక్కున్నావు. ఒక 20,000 ప్యాంట్ కొనుక్కున్నావు. ఆ షర్ట్, ప్యాంట్ నీ బాడీకి మ్యాచ్ కాకపోతే, నీ బాడీకి తగ్గట్టు సెట్ కాకపోతే, అది ఆఫ్‌గా కనిపిస్తది. అది మీకు చెండాలంగా కనిపిస్తది. ప్రపోర్షన్స్, ప్రపోర్షన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపోర్షన్స్ గురించి చెప్పాలంటే సింపుల్. రూల్ ఆఫ్ థర్డ్స్ ఒకటి ఆల్రెడీ మీకు చెప్పిన. బాడీ మొత్తం 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ మన టాప్ ఉండాలి. మిగతా 2 పార్ట్స్ బాటమ్ ఉండాలి. షూస్ ఉండాలి. సెకండ్ ఏందంటే షర్ట్ లెంత్ దాటిపోవద్దు. షర్ట్ లెంత్ ఎక్కువుండొద్దు. షర్ట్ లెంత్ ఎక్కువుంటే మీరు పొట్టిగా కనిపిస్తారు. అట్రాక్టివ్‌గా కనిపియరు. థర్డ్ ఏందంటే మిస్ మ్యాచ్ ప్రపోర్షన్స్. మీరు పైన బ్యాగీ ఏస్తే కింద లైట్‌గా స్ట్రెయిట్ ఫిట్ ఏసుకోవాలి. కింద స్ట్రెయిట్ ఫిట్ బ్యాగీ ఏస్తే పైన స్లిమ్ ఫిట్ ఏసుకోవాలి. అట్లా ఏసుకుంటే సూపర్‌గా సెట్ అయితది. మీ బాడీ ప్రపోర్షన్స్‌కి సూపర్‌గా మ్యాచ్ అయితది. మీరు స్టైలిష్‌గా అనిపిస్తారు. క్లాత్స్ షేప్, టెక్స్చరే గాకుండా మీరు ప్రపోర్షన్స్ గురించి నేర్చుకుంటే మీ స్టైల్ ఎలివేట్ అయిపోతది. ప్రపోర్షన్స్ గురించి నెక్స్ట్ ఇంకా వీడియోస్‌లో జెప్తా. ఇప్పటికైతే ఈ సీక్రెట్స్ గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ సీక్రెట్ ఏందంటే టైనీ డీటెయిల్స్ మ్యాటర్. ఒక చిన్న చిన్న డీటెయిల్సే మీ ఔట్‌ఫిట్‌ని మొత్తం నాశనం జేస్తది. ఇప్పుడు ఇంత మంచి డ్రెస్ ఏసుకొని కింద ప్యాంట్ లెంత్ కొంచెం మీదికైపోతే మీరంత ఎఫర్ట్ పెట్టి మీకొక చెప్పు రిపేరొస్తది తప్ప, మీరు స్టైలిష్‌గా కనిపియరు. ప్రతీదీ వేరే వాళ్ళు ఫోకస్ జేస్తారు. సో, టైనీ డీటెయిల్స్ అన్నీ గూడా మీరు మైండ్‌లో బెట్టుకోవాలి. చిన్న చిన్న డీటెయిల్స్, యాక్సెసరీస్ ఇట్లాంటియి యాడ్ జేసుకుంటే మీ ఔట్‌ఫిట్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తది. మీ ప్రపోర్షన్స్ బాగుండాలె. యాక్సెసరీస్ ఆన్ ద పాయింట్ ఉండాలె. మీ కలర్ సెలక్షన్ బావుండాలె. అట్లా మీరు స్టైలిష్‌గా కనిపిస్తారు. టైనీ డీటెయిల్స్ మ్యాటర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్.
ఫుట్‌వేర్. సరే ఫుట్‌వేర్‌ని మీరెందుకంటే బాగా తక్కువ అంచనా ఏస్తారు. మీ ఔట్‌ఫిట్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే ఫుట్‌వేర్ తోటే సాధ్యం. ఇమాజిన్ ఒక సూట్ ఏసుకుర్రు మీరు. సూట్ ఏసుకొని షూస్ లేకపోతే మీరు సూట్‌కి పెట్టిన ఖర్చు పోతది. ఇంకా మీదికెళ్ళి మీకు అన్‌అట్రాక్టివ్‌గా చెండాలంగా కనిపిస్తారు. సో, మీరు కరెక్ట్ ఫుట్‌వేర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. బట్టలు చీప్ అయినా సరే గానీ, షూస్ దగ్గర మాత్రం మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ పెట్టాలా. నా రికమెండేషన్ ఏందంటే, బ్లాక్ లెదర్ చెల్సే బూట్స్ తీసుకోండి. మీరు జీన్స్ కిందకేసినా బావుంటది. టైలర్డ్ ట్రౌజర్ కిందకేసినా బావుంటది. మీరు సూట్స్ కిందకేసినా బావుంటది. బ్లాక్ లెదర్ చెల్సే బూట్స్ ఇంకా కొన్ని కలర్ బ్లాక్ స్నీకర్స్ ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. దే ఆర్ వర్త్ ద ఇన్వెస్ట్‌మెంట్. ఇది ఇవాల్టి సీక్రెట్స్. ఇట్లాంటి ఫ్యాషన్ కంటెంట్ కోసం సబ్‌స్క్రైబ్ జేసి పెట్టుకోండి. జాయిన్ ద క్లబ్.